ఇన్ పార్ట్ ఆఫ్ డీసీ మోటార్ టైప్స్ ఇవాళ మనం డీసీ సిరీస్ మోటార్ గురించి మాట్లాడుకున్నాం. దీన్నే మాస్టర్ టార్క్ మోటార్ అని కూడా అంటారు. అది ఎందుకు మనం ముందు చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్గా అనంటే ఫీల్డ్ వైండింగ్ అండ్ ఆర్మేచర్ అనేవి సిరీస్లో కనెక్ట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ సిరీస్లో కనెక్ట్ అవ్వడం మూలాన మనకు కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ వైండింగ్లో. ఓకే, సో ఎప్పుడైతే లోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, సో ఇలా స్ట్రాంగ్గా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు మంచి స్ట్రాంగ్ హై టార్క్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, మనకు సిరీస్ మోటార్లో టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I square. Okay, the small change in current, it is affected to and it able to create the more torque. ఓకేనా. సో మరి కీ పాయింట్స్ వచ్చేసి ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఇవి ఇట్స్ వెరీ సూటబుల్ ఫర్ ద హెవీ లోడ్స్. ఓకే, అండ్ మనకు సేమ్ కరెంట్ రావడం వల్ల ఇట్ ఈస్ హ్యావింగ్ ద హై స్టార్టింగ్ టార్క్ అండ్ ఇట్ నెవర్ రన్స్ అండ్ ఎంప్టీ లోడ్. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మోటార్ దెర్ ఈస్ అ ఛాన్స్ టు మోటార్ రన్ అంటే అబోవ్ ద సింక్రోనస్ స్పీడ్. దీనివల్ల డ్యామేజ్ అనేది జరుగుతుంది. అందుకనే సిరీస్ మోటార్ని ఎప్పుడు కూడా ఎంటీ లోడ్ మీద రన్ చేయరు. ఓకే, సో అప్లికేషన్స్ వచ్చేసరికి క్రెయిన్స్లో, ఎలక్ట్రికల్ ట్రైన్స్లో ఇలా హెవీ లోడ్స్ యూజ్ చేసే దగ్గర మనం డీసీ మోటార్ని, సిరీస్ మోటార్ని యూజ్ చేస్తాం. ఓకే.